ప్రభునందు ప్రియ దేవుని సంఘమా విశ్వాసులారా, ఈ ప్రత్యేక పరిశుద్ధ సమభక్తులకు ఆరాధనలు సమభక్తులుగాను సంఘముగాను చేరి వచ్చిన మీ అందరికీ పేరు పేరున శుభములు వందనాలు తెలియజేస్తున్నా. దేవుని స్తోత్రం. దక్షిణ సంఘ పంచాంగం ప్రకారము పెంతుకొస్తు తర్వాత ఇది 11వ ఆదివారం. ఈ ఆదివారాన్ని దైవ ప్రేరిత కార్య సేవ ఆదివారంగా బ్రాకెట్లు ఇచ్చాడు. మిషన్ అని ఇచ్చాడు. అంటే మిషన్ సండేగా, మిషన్ ఆదివారంగా ఈ ఆదివారాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన మిషన్ సండేలో, ఈ మిషన్ ఆదివారంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనము ధ్యానించవలసింది. ఈ అంశాన్ని ధ్యానించే ముందు ఒక మంచి సందర్భాన్ని, దేవుని సేవ, దేవుని బాధ, ఆ బాధను ఇతరులతో పంచుకోవడం ఆలోచన చేస్తుంటే మా సేవ అనుభవాన్ని ముందుంచాలని ఒక మంచి సందర్భాన్ని గుర్తు చేస్తాను. సందర్భంలోకి వెళ్తే 2008వ సంవత్సరం ఇది. ఆ సంఘానికి ఈ రీతిగానే నూతనంగా సేవ కొరకు ఒక డీకన్గా, అప్పటికి ఇంకా సెకండ్ ఆర్గనైజేషన్ కాలేదండి, డీకన్గా వెళ్ళినటువంటి ఆ రోజుల్లో ఈ సందర్భం ఇది. వెళ్ళినటువంటి రోజుల్లో అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి చర్చి ఛార్జీ తీసుకోవడం నాకు ఆనవాయితీ. ఆ వరుస క్రమంలో వారందరూ పిలిచి మాట్లాడి ఛార్జీ తీసుకునేటప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, మేము చెప్పినట్టు వినాలయ్య గారు, మేము చెప్పినట్టు చేయాలి, మాకు అనుకూలంగా ఉండాలి అన్నాడు. నేనన్నాను, దేవునికి అనుకూలంగా ఉంటాను బాబు, మీరు కూడా దేవునికి అనుకూలంగా ఉంటే నేను మీకు అనుకూలంగా ఉన్నట్టే, మీరు నాకు అనుకూలంగా ఉన్నట్టే అని చెప్పడం జరిగింది. కట్ చేస్తే ఆ సందర్భం ఎలా ఉందో, మేము చెప్పినట్టే వినాలి, మేము చెప్పినట్టే చేయాలి, మాకు అనుకూలంగా ఉండాలి అన్నట్టుగానే ఈరోజు మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠ్య భాగంలో నేను చెప్పినట్టే ఉండాలి, నేను చెప్పినట్టే చేయాలి, లేకపోతే చంపుతాను అన్నట్టుగా ఉంది ఈరోజు చదువుకున్నటువంటి పత్రికా పాఠ్యభాగం. ఈ మాటను మన మనసులో ఉంచుకొని ఆ దృష్టితో, ఆ దృక్పథంతో ఈ అంశాన్ని కానీ మనం ధ్యానం చేస్తే, ఈ మిషన్ ఆదివారమున, ఈ పరిచర్య ఆదివారమున ఎటువంటి పరిస్థితులలో సేవను కొనసాగించాలో, ఆ దేవుని బాధ ఏంటో, దాన్ని ఇతరులకు ఎలా పంచుకోవాలో చక్కగా మనము వాక్యాన్ని ధ్యానించగలం. ధ్యానం చేసుకుందాం. చదువుకున్నటువంటి అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం నుండి 18వ వచనం వరకు చదవగా మనం విన్నాం. ఈ వాక్య భాగము బాగుగా ఎదిగినటువంటి సందర్భం. సౌలు అదే పనిగా క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మార్గమును అవలంబిస్తున్నటువంటి వారిని చంపడమే తనకు ప్రాణాధారమైనట్టుగా అదే పనిగా పరుగులెత్తుతున్నటువంటి రోజులవి. ఆ రోజులలో ఆ సౌలు దమస్కుకు పరుగులెత్తుతూ, గుర్రంపై పరుగులెత్తుతూ వెళుతుంటే ప్రభు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై ఆయన అన్నటువంటి మాట చదవలేదు, కానీ 9వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ప్రభు యేసుక్రీస్తు వారు సౌలును సంధించినటువంటి సందర్భం, సౌలుకు ప్రత్యక్షమైనటువంటి సందర్భం. సౌలు యొక్క ఇంటెన్షన్ ఎలా ఉందంటే, సౌలు యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, ఇందాక నేను చెప్పిన సందర్భంలాగా ఉంది. నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పినట్టే చేయాలి, నాకు అనుకూలంగా ఉండాలి, లేకపోతే చంపేస్తాను అన్నట్టుగా ఉంది ఈ సౌలు వరుస. ఇటువంటి పరిస్థితుల్లో
అతనికి ఒక అడ్డుకట్ట వేయడానికి, ఆ నరవేదాన్ని, ఆ హింసను, ఆయన బాధను తనకు తెలియచేయడానికి యేసు ప్రభుల వారు ప్రత్యక్షమైనటువంటి సందర్భం మనం చదువుకున్నటువంటి సందర్భం. అక్కడ అంటాడు ప్రభు 5వ వచనంలో, నీవెవడునని అడుగగా ఆయన నేను హింసించుచున్న యేసును. ఈ దినం ధ్యానాంశం అదే, దేవుని బాధను ఇతరులతో పంచుకుంటా. ఆయనకు బాధ ఉందట, ఆయనకు నొప్పి ఉందట, ఆయనకు శ్రమ ఉందట, దాన్ని ఇతరులతో పంచుకోవటం. ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేను హింసించుచున్న యేసును. హింసించుచున్న యేసును. ఈ సందర్భంలో, ఈ వాక్య భాగంలో 3 వ్యక్తులు మనకు ప్రాముఖ్యంగా కనిపిస్తుంటారు. ఒకరేమో ప్రభు యేసుక్రీస్తు వారు, రెండవదేమో విక్టిమ్ ఎవరంటే సౌలు, మూడవదేమో ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? అననీయ. ఈ ముగ్గురు మనం గమనిస్తుంటే, ఒకడేమో సంఘాన్ని హింసించినటువంటి వాడు, ఇంకొకరేమో ఆ సంఘం కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు. ఇద్దరి మధ్య ఇద్దరి నడుమున అననీయ ఏమో సంఘ సేవకుడు. దీన్ని మరోలా చెప్పాలంటే, సంఘాన్ని హింస పెడుతున్నటువంటి సౌలు ఒకవైపు ఉంటే, అదే సంఘం కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు మరొక వైపు కనిపిస్తున్నారు. చప్పటి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. సౌలు యొక్క స్థితి ఎలా ఉందంటే, సంఘాన్ని హింస పెట్టేవాడుగా, సంఘాన్ని బాధ పెట్టేవాడుగా, సంఘాన్ని శోధించేవాడుగా కనిపిస్తుంటే, ఆ సంఘం కొరికే తన యవ్వన ప్రాయాన్ని, తన యవ్వన జీవితాన్ని, తన ప్రాణాన్ని ధారపోసినటువంటి యేసు ప్రభు వారు మనకు ప్రకటన కనిపిస్తున్నారండి.